హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తాక్షణ్యాస్ వరల్డ్ అండి. ఇవాళ నెయ్యి ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. అసలు స్వచ్ఛమైన నెయ్యి మనం బయట కొనుక్కున్న అంత నీట్గా ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మనం మాత్రం ఇంట్లో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అది ఏం చేయాలంటే కాచిన పాలు ఉంటాయి కదా, దాని మీద పైన మీగడ తీసేసి 1 మంత్ది తీసి డీప్ ఫ్రీజర్లో పెట్టండి. ఏ రోజుకి ఆ రోజు తీసేసి డీప్ ఫ్రీజర్లో పెడుతూ ఉంటే లాస్ట్కి చాలా అవుతుంది. ఒక బాక్స్ దాంట్లో పెట్టుకోండి. నిండినాక తర్వాత తీసి మిక్సీకి వేసేయండి. అంటే కొంచెం ఒక 2-3 అవర్స్ బయట పెట్టేస్తే అది అంతా గడ్డ కరిగిపోతుంది. కొంచెం చల్లగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టేస్తే అలా వెన్న వస్తుందండి. చూడండి, అసలు సపరేట్ అయిపోయింది. వాటర్కి వాటర్, వెన్నకి వెన్న సపరేట్ అయిపోయింది. దాన్ని మనం వాటర్లో వేసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక ఆ ముద్దని తీసుకొని వెడల్పాటి గిన్నెలో వేసేసేయాలండి. వేసేస్తే చూడండి ఎలా అవుతుందో, మంచిగా కలర్ వచ్చేస్తుంది. గోల్డెన్ కలర్ రావాలండి. అడుగుది మొత్తం దాంట్లో ఉన్నదంతా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేసేయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి నెయ్యి అనేది. అది లాస్ట్లో చివర్లో వచ్చింది మాత్రం మీరు పడేయకండి. దాంట్లో షుగర్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది, కోవా టైపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్